హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ క్యాండిల్ స్టిక్ మాస్టరీ ప్రోగ్రామ్. సో క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది మనం సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఈ సిరీస్లో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ముందుగా నాన్ డిసిసివ్ క్యాండిల్స్ అనేటువంటి స్పిన్నింగ్ టాప్ ఇంకా డోజీ గురించి మనము ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము. ఈరోజు మన వీడియోలో మనము మొరబోజు క్యాండిల్స్ గురించి అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో మొరబోజు క్యాండిల్స్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని సైకాలజీ ఏంటి, అసలు క్యాండిల్స్ ఎందుకు ఏర్పడతాయి, ఎక్కడ ఏర్పడితే సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది, ఏ లొకేషన్లో వాటికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, ఏ లొకేషన్లో వాటికి ఇంపార్టెన్స్ అనేది ఉండదు, సో ఇంకా ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా మొరబోజు. సో ఈ మొరబోజు మనం చెప్పుకున్నాము, లైక్ ఇది క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనేవి మనకు జపాన్ నుంచి వచ్చాయన్నమాట. సో జపనీస్ అనే వాళ్ళు వీళ్ళు క్యాండిల్ స్టిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకు. సో వాళ్ళు డిఫరెంట్ క్యాండిల్స్కి వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొరబోజు డోజ్ అంటే ఏంటో చెప్పుకున్నాము, సేమ్ అని చెప్పుకున్నాం. సో మొరబోజు అంటే ఏంటంటే ఇక్కడ బాల్డ్ హెడ్ అని అర్థం అండి. బాల్డ్ హెడ్ అంటే ఒక వ్యక్తి తనకు బాల్డ్ హెడ్ ఉంటే ఎలా అయితే ఉంటుందో సో దాన్ని మనకు వీళ్ళు మొరబోజు అని చెప్పి పిలిచారనమాట. సో ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చి బాల్డ్ హెడ్. చూడడానికి క్యాండిల్ మీకు ఇలా ఉంటుందన్నమాట. సో విక్ అనేది ఏమి ఉండదు, కంప్లీట్గా జస్ట్ బాడీ మాత్రమే ఉంటుంది కంప్లీట్గా. సో ఇలాంటి క్యాండిల్స్ని మనం మొరబోజు క్యాండిల్స్ అని చెప్పి పిలుస్తాం. సో చూడండి, మొరబోజు క్యాండిల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మొరబోజు క్యాండిల్స్లో ముఖ్యంగా ఉండే రూల్ ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. ఇలాంటి క్యాండిల్స్ని మనం మొరబోజు క్యాండిల్స్ అని పిలుస్తాము. ఇది బుల్లిష్ మొరబోజు క్యాండిల్ అండి. బేరిష్ మొరబోజు క్యాండిల్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో బాడీ యొక్క రేంజ్ అనేది మనకు ఫుల్గా ఉంటుంది. సో అప్పర్ షాడో కానీ డౌన్ సైడ్ షాడో కానీ చాలా తక్కువ అసలు ఉండదు. ఉన్నా కూడా ఒకవైపు మాత్రమే షాడో అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. ఫుల్ మొమెంటమ్ క్యాండిల్ అండి. సో ప్రీవియస్ వీడియోలో మనము నాన్ డిసిసివ్ క్యాండిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అవి వచ్చేసి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటి వచ్చేసి డోజీ, ఇంకోటి వచ్చేసి స్పిన్నింగ్ టాప్. సో డోజీ ఎలా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ క్యాండిల్స్లో. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి రిఫర్ చేస్తే మీకు తెలుస్తుంది. సో అలానే స్పిన్నింగ్ టాప్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. నాన్ డిషో క్యాండిల్ అని చెప్పుకున్నాము. మనకు ఇందులో డిసిషన్ అనేది తెలియదు మార్కెట్. సో మనకు ఈ క్యాండిల్స్లో డిసిషన్ అనేది తెలియదు, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేక సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అనేది మనము ఈ క్యాండిల్స్ నుంచి ఐడెంటిఫై చేయలేమని చెప్పి మనం తెలుసుకోవడం అయితే జరిగింది. సో డైరెక్షన్ ఐడెంటిఫై చేసే క్యాండిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. సో వీటినే మొరబోజు క్యాండిల్స్ అని చెప్పి పిలుస్తాము. ఇందులో డైరెక్షన్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి, గ్రీన్ కలర్ ఉంది మనకు. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. అంటే ఇది ఏం తెలియజేస్తుంది ఒకసారి చూడండి. మార్కెట్ అనేది మార్నింగ్ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి సిగ్నిఫికెంట్గా అప్పర్ లెవెల్స్లో క్లోజ్ చేస్తూ కంటిన్యూస్గా బయర్స్ అనే వాళ్ళు బై చేస్తూనే ఉన్నారండి. కొంచెం కూడా సెల్లర్స్కి ఆస్కారం ఇవ్వకుండా బయర్స్ కంటిన్యూగా మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేసి హైయర్ లెవెల్స్లో క్లోజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీన్ని మనం మొరబోజు క్యాండిల్స్ అని పిలుస్తాము. సో ఈ క్యాండిల్స్ని మనము మొరబోజు క్యాండిల్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే విక్ అనేది ఉండదు అండ్ ఒక విన్నరే ఉంటారు, ఏదర్ బయర్ ఉంటారు లేదా సెల్లర్ ఉంటారు. ఓన్లీ 2 డైరెక్షన్స్ ఉంటాయి, థర్డ్ డైరెక్షన్ అనేది ఉండదు. సో ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రీవియస్ క్యాండిల్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన వాటిలో ఎట్లా అయితే డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేయలేము. సో ఇందులో అనేది బాడీ యొక్క కలర్ని బట్టి మనం డిసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అది ఎలా డిసిషన్ తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మొరబోజు క్యాండిల్ ఐడెంటిఫికేషన్లో చాలా మంది ఇబ్బంది పడతారు. సో మొరబోజు క్యాండిల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సో బాడీ అనేది 100% ఉండాలండి, విక్ అనేది ఉండకూడదు. అండ్ దీనిలో మెయిన్గా 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాడీ 100% ఉండాలి, ఇంకోటి వచ్చేసి ఇలాగా నార్మల్ క్యాండిల్లో ఉన్నట్టు అప్ సైడ్ డౌన్ సైడ్ విక్ అనేది ఉండకూడదు అనమాట. అండ్ బిగ్గర్ దాన్ నైబర్స్. మనకు కంపేర్ చేసుకుంటే అంతకుముందు ప్రీవియస్ ఉన్న క్యాండిల్స్ కంటే ఈ క్యాండిల్స్ యొక్క రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా మనము మొరబోజు క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అప్పర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక స్మాల్ విక్ అనేది యాక్సెప్టబుల్ అండి. అప్పర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ స్మాల్ విక్ అనేది యాక్సెప్టబుల్. అవి ఓపెన్ మొరబోజు, క్లోజ్ మొరబోజు అని 2 టైప్స్గా ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనము బుల్లిష్ అండ్ బేరిష్ మొరబోజుస్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. సో బుల్లిష్ మొరబోజు అంటే మనకు బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటే దాన్ని మనం బుల్లిష్ మొరబోజు అంటాము. సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటే డైరెక్షన్ డౌన్ సైడ్ ఉంటే దాన్ని బేరిష్ మొరబోజు అని పిలవడం అనేది జరుగుతుంది. సో బుల్లిష్ మొరబోజులో ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఉంటుందండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంటుందండి. అంటే లోయెస్ట్ పాయింట్లో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది, అలానే హైయెస్ట్ పాయింట్లో క్లోజ్ ఈక్వల్ టు హైలా ఉంటుందన్నమాట. సో వీటిని బుల్లిష్ మొరబోజు అని పిలవచ్చు. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. సో బయర్స్ అనేవాళ్ళు ఫుల్ కంట్రోల్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం బుల్లిష్ మొరబోజు అని పిలుస్తాము. సేమ్ అలాగే బేరిష్ మొరబోజులో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అండ్ క్లోజ్ ఈక్వల్ టు లో. అంటే హైయెస్ట్ పాయింట్లో ఓపెనింగ్ అనేది జరుగుతుంది, మచ్ లోయర్ లెవెల్స్కి సెల్లర్స్ అనేవాళ్ళు ఆ యొక్క ప్రైస్ని పుష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనము ఇందులో స్ట్రాంగ్ వన్ సైడ్ డైరెక్షన్ అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. స్మాల్ విక్ అనేది బోత్ సైడ్స్ అప్పర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చిన్న విక్ ఉంటే పర్లేదు. ఆ విక్ ఎలా ఉండాలో చూద్దాం ఒకసారి. సో ఈ విక్ని బట్టి కూడా వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. సో ఓపెన్ మొరబోజు అని చెప్పి పిలుస్తారు, ఓపెన్ మొరబోజు అని పిలుస్తారు, అలానే క్లోజ్ మొరబోజు అని కూడా పిలుస్తారు అనమాట. ఓపెనింగ్ దగ్గర మనకు విక్ ఉంటే దాన్ని ఓపెన్ మొరబోజు అని పిలుస్తారు, క్లోజింగ్ దగ్గర మొరబోజు అని ఉంటే దాన్ని క్లోజింగ్ మొరబోజు అని పిలుస్తారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, మీరు గమనించాల్సిందంటే విక్ అనేది ఎంత స్మాల్గా ఉంటే క్యాండిల్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే,
ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఓపెనింగ్లో ఎటువంటి డిఫెక్ట్ అనేది లేదు. ఓపెనింగ్ అనేది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోగా ఏర్పడింది కదా ఈ క్యాండిల్లో. ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓపెనింగ్లో మొరబోజుకు ఉన్న రూల్ అనేది పాటించింది. కానీ క్లోజింగ్లో ఏమైంది, క్లోజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హై. ఇక్కడ క్లోజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హై. సో క్లోజింగ్లో దీన్ని మొరబోజు రూల్ని పాటించలేదు కాబట్టి సో దీన్ని జస్ట్ ఓపెన్ మొరబోజు అని పిలుస్తారు. సేమ్ అలానే ఇక్కడ మనకు ఓపెన్లో కొంచెం మార్కెట్లో బేరిష్ స్ట్రెంత్ కనపడినా కూడా రివర్సల్తో ఫ్లాట్గా ఎండ్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఏం జరిగింది, ఇక్కడ క్లోజ్ అనేది మొరబోజు రూల్స్కి అనుగుణంగా జరిగింది అనమాట. సో ఎందుకనే దీన్ని మనం క్లోజింగ్ మొరబోజు అని పిలుస్తాము. స్ట్రెంత్ని బట్టి చూసుకుంటే ఫుల్ క్యాండిల్ అంటే మొరబోజు క్యాండిల్కి ఫుల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. అప్ సైడ్ డౌన్ సైడ్ ఏదైతే విక్ లేకుండా ఉంటుందో దానికి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అంతకంటే తక్కువ మనకు క్లోజింగ్ మొరబోజుకి స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఎందుకు, క్లోజింగ్లో ఏదైతే ఉందో హై అనేది మనకి ఎప్పుడు క్లోజింగ్ ఇంపార్టెంట్ అండి. సో క్లోజింగ్ అనేది హైయర్ లెవెల్స్లో చేసింది, హైగా చేసింది కాబట్టి సో దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ మనం ఓపెనింగ్ మొరబోజుకి ఇస్తాము. సో ఇలాంటి ఓపెనింగ్ మొరబోజు ఉన్న క్యాండిల్స్కి నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత లాస్ట్ ఇంపార్టెన్స్ అనేది నార్మల్ క్యాండిల్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఫస్ట్ ఫుల్ మొరబోజు, నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ మొరబోజు, తర్వాత ఓపెనింగ్ మొరబోజు, నెక్స్ట్ నార్మల్ క్యాండిల్స్ అనేవి ఇంపార్టెంట్గా చెప్పుకో. ఏం చూసాము, మొరబోజు క్యాండిల్ ఎలా ఏర్పడింది, దాని యొక్క సైకాలజీ ఏముంటుంది, అది స్ట్రక్చర్ ఏంటి అనేది చూసాము. సో ఇప్పుడు ఏం చూద్దామంటే అది ఏ లొకేషన్లో ఫామ్ అయితే ఇంపార్టెంట్. ప్రతి లొకేషన్లో మీరు ఒక చార్ట్ తీసుకుంటే చార్ట్లో చాలా మొరబోజు క్యాండిల్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో వాటికి ప్రతి మొరబోజు క్యాండిల్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది లెవెల్లో ఉండాలి. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాంట్లో ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది మొరబోజు క్యాండిల్ మీద. అంతేగాని రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోము. అలానే రేంజ్లో ఉంది అంటే అప్పర్ సైడ్ డౌన్ సైడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో ఎటు కాకుండా స్వింగ్ హై పొజిషన్స్ కాకుండా స్వింగ్ లో పొజిషన్స్ కాకుండా ఎప్పుడైతే మొరబోజు క్యాండిల్ ఏర్పడుతుందో అప్పుడు దానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఏమి ఉండదు. మనం దాంట్లో ఎటువంటి ఎంట్రీస్ కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా మనం ప్లాన్ అనేది చేయం. సేమ్ అలానే ఆఫ్టర్ ఎ లాంగ్ రన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ మొరబోజు చూసారు, గ్రీన్ క్యాండిల్ చూసారు, అది ఒక అప్ సైడ్ మూమెంటం అయిపోయిన తర్వాత ఫామ్ అయింది అనుకోండి. అప్ సైడ్ మూమెంటం అయిపోయిన తర్వాత మనం లొకేషన్లో మనం బేరిష్ మొరబోజు చూస్తే దాన్ని ఎలా రీడ్ చేయాలంటే మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనేది నేను చెప్తాను వరకు. సో ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బుల్లిష్ మొరబోజు ఎలా ఉంటుంది, దాని సెటప్ ఏంటి, బేరిష్ మొరబోజు ఎలా ఉంటుంది, దాని సెటప్ ఏంటి, బుల్లిష్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, బేరిష్ ట్రేడ్ ఎలాంటి కండిషన్స్లో తీసుకోవాలి, మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి, మొరబోజు ట్రేడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అది మొదటిది ఏంటంటే ఫస్ట్ ఒక ట్రెండ్ ఉండాలి. బుల్లిష్ సైడ్ మీరు ఎంట్రీ ఉంటే ప్రీవియస్గా బేరిష్ సైడ్ ఉండాలి. తర్వాత సపోర్ట్ లెవెల్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ లెవెల్లో ఎప్పుడైతే మనకు ట్రెండ్కి ఆపోజిట్లో ఎప్పుడైతే మనకు మొరబోజు క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో ఆ మొరబోజు క్యాండిల్ యొక్క హైని మనం ఎంట్రీగా తీసుకుంటాము. సో లో కింద కొంచెం బఫర్ జోన్ యాడ్ చేసుకొని మనం ఎస్ఎల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే, ఇది ఇంపార్టెంట్ అంటే మొరబోజు క్యాండిల్లోనే మనం ఎంట్రీ తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ మొరబోజు యొక్క హైని బ్రేక్ చేస్తూ ఫామ్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. అండ్ ఈ యొక్క బుల్లిష్ మూమెంటంని మొత్తం క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మొరబోజు కింద, లోయర్ మొరబోజు కింద ఎస్ఎల్ పెడతాము. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక బిగ్ ట్రెండ్ ఉండాలి, డౌన్ సైడ్కి బిగ్ ట్రెండ్ ఉండాలి. తర్వాత ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉండాలి, ప్రీవియస్ ఉన్న సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. మొరబోజు క్యాండిల్ కనపడిన వెంటనే చూడండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. ఈ క్యాండిల్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో బేరిష్ మొరబోజుకి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటి, ట్రెండ్ ఉండాలి. ప్రీవియస్లీ మనకు అప్ ట్రెండింగ్ అనేది కనిపిస్తుంది. ఒక మొరబోజు క్యాండిల్ అనేది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది, మనకు రెసిస్టెన్స్ లెవెల్స్లో మొరబోజు క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత మనం ఎస్ఎల్ ఎక్కడ తీసుకుంటాము, ఒక కొంచెం బఫర్ జోన్ యాడ్ చేసుకొని పైన హైయెస్ట్ లెవెల్ ఓపెనింగ్ కంటే పైన మనం ఎస్ఎల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే ఈ మొరబోజు క్యాండిల్ యొక్క లో ఎక్కడైతే ఉందో ఆ లోని నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే కట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ డౌన్ సైడ్ బేరిష్ మూమెంటంని ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏంటి, డౌన్ ట్రెండింగ్ అనేది ఉంది. తర్వాత మనకు ఇదే లెవెల్స్లో మనకు సపోర్ట్ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. ఫామ్ అయిన తర్వాత ఏం జరిగింది, మనకు బుల్లిష్ మొరబోజు అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత దీని యొక్క హై ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ చేసిందో ఆ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క క్యాండిల్ యొక్క లోలో మనకు ఎస్ఎల్ అనేది ఉంటుంది. సో ఇలా మంచి ఒక నిఫ్టీలో ఫర్ అబౌట్ 1500 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అయితే రావడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటి సెటప్స్ మొరబోజు క్యాండిల్ చాలా పవర్ఫుల్ క్యాండిల్ అండి. ఇది స్ట్రైట్ అవే మనకు మూమెంటంని తెలియజేస్తుంది. సో దీన్ని ట్రేడ్ చేయడం చాలా ఈజీ. అప్ డౌన్ ట్రెండింగ్ రివర్సల్ కోసం చూడాలి, సపోర్ట్ లెవెల్లో ఉండాలి, ఎంట్రీ అనేది క్లియర్గా ఉండాలి. సో నా మనం ఎగ్జాస్ట్ అని చెప్పుకున్నాము. అంటే లైక్ ఇందాక నేను చెప్తూ ఉన్నా కదా మీకు, అప్ ట్రెండింగ్ ఒక ట్రెండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మొరబోజు క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వై వీ నీడ్ టు కేర్ఫుల్ అంటే మనకు ఈ మొరబోజు క్యాండిల్స్ మనం ట్రెండ్ స్టార్టింగ్లో ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ట్రెండ్ అనుకోండి, బేరిష్ ట్రెండ్ రివర్సల్లో ఐడెంటిఫై చేయాలి. సో బేరిష్ ట్రెండ్ ఉంది, ఇది ఎప్పుడు వ్యాలిడ్ ఉంటుంది, ముందుగా బేరిష్ ట్రెండ్ ఉండాలి, తర్వాత సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు రివర్సల్ ట్రై చేస్తాం. అంతేగాని ఇలా ట్రెండ్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, ట్రెండ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫామ్ అవుతే ఫర్దర్గా వెళ్తుందో లేదో మనకు తెలియదు. బేరిష్ మొరబోజు క్యాండిల్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలి, బేరిష్ మొరబోజు క్యాండిల్స్ ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత, అప్ ట్రెండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉండాలి. ఈ జోన్లో ఎప్పుడైతే మనకు బేరిష్
మొరబోజు క్యాండిల్స్ ఫామ్ అవుతాయో నెక్స్ట్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంతేగాని ఎప్పుడైనా సరే ఈ డౌన్ ట్రెండింగ్ ఏర్పడుతూ ఇక్కడ మొరబోజు క్యాండిల్ బేరిష్ మొరబోజు ఏర్పడింది అనుకోండి, ఓకేనా, రెడ్ కలర్ బేరిష్ మొరబోజు క్యాండిల్ ఏర్పడితే సో అలాంటి ట్రేడ్స్ అనేవి మనం తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఎందుకు బెటర్ అనేది. సో చూడండి, ఇది ఒక ఫస్ట్ బిగ్ అప్ ట్రెండ్ అనేది మనం గమనించవచ్చు. అప్ ట్రెండ్ తర్వాత అప్ ట్రెండింగ్లో హైయెస్ట్ పాయింట్లో మనకు బులిష్ మొరబోజు అనేది ఏర్పడింది. బులిష్ మొరబోజు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందో చూడండి, నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఉండాలి. నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ అనేది ఇందులో లేదు, ఓకేనా. సెకండ్ థింగ్, ఇక్కడ సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా మనకు తెలియదు. రెసిస్టెన్స్ జోన్లో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, స్వింగ్ హైయెస్ట్ పాయింట్ కదా, నెక్స్ట్ మూమెంటం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఇప్పుడు కూడా బులిష్ మొరబోజు ఎలా చెప్పాము, ఇలా ఉండి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లో ఉంటే అది ఉంటుంది. సో చూడండి, బేరిష్ మొరబోజు క్యాండిల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఏం జరిగింది, ఫస్ట్ డౌన్ ట్రెండింగ్ అనేది ఉంది. డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో మనం ఒక బేరిష్ మొరబోజు క్యాండిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ కూడా అంతే సేమ్. నెక్స్ట్ ఫర్దర్ క్యాండిల్ మనకు బ్రేక్ అనేది చేయలేదన్నమాట. సో బ్రేక్ చేయలేదు, ఇంకా స్టిల్ సపోర్ట్ లైన్ అనేది అలానే ఉంది. సపోర్ట్ లైన్లో ఏం చేయాలి, యాక్చువల్గా సపోర్ట్ లైన్లో మనము బులిష్ ఆపర్చునిటీ కోసం చూడాలి, రెసిస్టెన్స్ దగ్గర మనం బేరిష్ ఆపర్చునిటీస్ కోసం చూడాలి. క్లియర్. సో ఇక్కడ ఏర్పడిన మొరబోజు నెక్స్ట్ కట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటి, మనం అనుకున్నట్టు ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి క్లియర్గా లేవు, జస్ట్ ఇది సపోర్ట్ లెవెల్స్ కాబట్టి సో మార్కెట్ అనేది స్లైట్లీ రివర్సల్ అనేది అవడం అనేది జరిగిందనమాట. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఒక మొరబోజు క్యాండిల్ ఏర్పడిన వెంటనే ఎంట్రీ అనేది పక్కా అని కాదు. సో డైరెక్షన్ చూపించింది కదా, స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ కదా అని చెప్పి నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ వెళ్తుందని కాదు. సో రన్నింగ్లో కూడా మీరు చాలా మొరబోజు క్యాండిల్స్ చూస్తారు. ఇలా ట్రెండ్ రన్నింగ్లో కూడా మీరు మల్టిపుల్ మొరబోజు క్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ లెవెల్కి ఇంపార్టెంట్ ఉందో అప్పుడు మాత్రమే ఆ మొరబోజు క్యాండిల్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో రన్నింగ్లో ఉంటే మనం ఇగ్నోర్ చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. దాని యొక్క రూల్స్ ఏంటి, బులిష్ అయితే ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ కట్ చేసి అబోవ్ క్లోజ్ చేస్తుందో అప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ కోసం మనం వాల్యూమ్ని కూడా వాడవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్స్ దగ్గర కావచ్చు, లేదంటే రివర్సల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు వాల్యూమ్లో కూడా మనకు సపోర్ట్ ఉంటేనే మనం ఈ యొక్క మొరబోజు క్యాండిల్స్లో ఎంట్రీ అవడం అయితే జరుగుతుంది. క్లియర్. సో ఇలా వాల్యూమ్లో కన్ఫర్మేషన్ లేకుండా, ఇంక్రీస్డ్ వాల్యూమ్స్ లేకుండా ఫ్లాట్గా ఉన్నప్పుడు దాన్ని ఆ ట్రేడ్ని తీసుకోకపోవడమే బెటర్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం మొరబోజు క్యాండిల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి అనేది చూసాం కదా. సో ఇందులో ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఉందండి, ఇది ఎవ్వరు కూడా పట్టించుకోరు దీన్ని యాక్చువల్గా. సో ఇది ఏంటంటే, మీరు ఎప్పుడైనా క్యాండిల్ చూస్తే చూడండి ఎలా ఉంది క్యాండిల్, బిగ్గెస్ట్ క్యాండిల్స్ అని చెప్పుకున్నాము. ఫస్ట్లో కూడా మనం చెప్పాము, ప్రీవియస్ క్యాండిల్తో పోలిస్తే దాని యొక్క రేంజ్ అనేది ఎక్కువగా ఉండాలని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. సో రేంజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి, మనం ఎస్ఎల్ ఎక్కడ పెడుతున్నాము, మనం ఎస్ఎల్ కింద పెడుతున్నాము, మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము, పైన తీసుకుంటాం. మనం దాదాపుగా ఈ యొక్క ఎస్ఎల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని ఎలా మినిమైజ్ చేయాలి, సో ఇది ప్రతి ఒక్క ట్రేడర్కి ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఏంటి, చాలా మంది ఏం చేస్తారంటే మిస్టేక్, దీనిలో హాఫ్ ఆఫ్ ద పాయింట్ ఎస్ఎల్ పెడతారు. కానీ ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఇలా ఏర్పడి నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వస్తూ ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్ పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది మార్కెట్లో. సో అందుకని చెప్పి ఇది ఎప్పుడైతే మీరు హాఫ్ ఆఫ్ ద బాడీ మీరు ఎస్ఎల్ పెడతారో, లేదా 5-10 పాయింట్స్ మీరు ఎస్ఎల్ ఎప్పుడైతే తీసుకుంటారో, ఇది ఎస్ఎల్ హిట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అనేది అనమాట. యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్ మీరు ఏం చేయాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ద ఎస్ఎల్ అట్ ద మిడిల్ ఆఫ్ ద క్యాండిల్, ఇన్స్టెడ్ యూ షుడ్ డూ క్వాంటిటీ స్లైసింగ్. క్వాంటిటీని తగ్గించుకోవాలి. మీరు ట్రేడ్ చేసే క్వాంటిటీని తగ్గించుకోవడం అనేది చేయాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్స్తో మీరు 100 క్వాంటిటీ తీసుకోగలరు అనుకోండి. సో మీరు అక్కడ 50 క్వాంటిటీ తీసుకోండి. సో దట్ మీకు టోటల్ రిస్క్ అనేది సేమ్ ఉంటుంది. ఈవెన్ దో ఎస్ఎల్ అనేది మీరు కిందనే మెయింటైన్ చేయొచ్చు. ఈ 390 పాయింట్ రిస్క్లో 100% యూస్ చేస్తే మీరు 390 పాయింట్స్ కోల్పోతారు, ఓకేనా. సో అదే మీరు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసుకుంటే మీరు ఎంత కోల్పోతారు, ఇది బెటరా, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి బిగ్గెస్ట్ క్యాండిల్స్ ఏర్పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్వాంటిటీని తగ్గించుకోండి. ఈ విధంగా మీరు యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేగాని హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ పెడితే అది అవుతుందని చెప్పి అనుకోకండి. సో మొరబోజు క్యాండిల్స్ గురించి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే మొరబోజు ఐడెంటిఫికేషన్, ఫుల్ మొమెంటమ్ క్యాండిల్, ఓపెన్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై. నెక్స్ట్ ఏంటి, దాని యొక్క ఐడెంటిఫికేషన్, దానిలో ఏం జరిగింది, ఫుల్ మొమెంటమ్ అనేది ఉంటుంది. బయర్ సైడ్ కానీ సెల్లర్ సైడ్ కానీ 100% బయర్స్ ఆర్ సెల్లర్స్ మనకు కంట్రోల్లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్, అదే ఎక్కడ ఎలాంటి లెవెల్స్లో ఐడెంటిఫై చేయాలి, బులిష్ మొరబోజుని మనము సపోర్ట్ లెవెల్స్లో ఐడెంటిఫై చేస్తాం, బేరిష్ మొరబోజుని మనము రెసిస్టెన్స్ లెవెల్స్లో మాత్రమే ఐడెంటిఫై చేస్తాం, ట్రేడ్ చేస్తాం. ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో, బులిష్ అయితే బిలో ఉంటుంది, బేరిష్ అయితే అబోవ్ ఉంటుంది. ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బులిష్ అయితే హైని క్లోజ్ చేయాలి, బేరిష్ అయితే లోని క్లోజ్ చేయాలి. ఇది వచ్చేసి మీ యొక్క స్టాప్ లాస్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్. అండ్ వాల్యూమ్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లొకేషన్ ఎగ్జాస్షన్లో ఉన్నప్పుడు మనకు ట్రేడింగ్ అనేది తీసుకోకూడదు. సో ట్రెండ్ అయిపోయిన తర్వాత వచ్చే మొరబోజు క్యాండిల్స్కి మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వము. సో ట్రెండ్ స్టార్టింగ్లోనే ఉండాలి మొరబోజు అనేది. బులిష్ ట్రెండ్ అయితే బులిష్ స్టార్టింగ్లో, బేరిష్ ట్రెండ్ అయితే బేరిష్ ట్రెండ్ స్టార్టింగ్లో ఉండాలి. సో ఇలాంటి క్యాండిల్స్ మాత్రమే మనకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఎస్ఎల్ మీకున్న బిగ్గెస్ట్ డౌట్ని కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. సో స్టాప్ ఎక్కడ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మొరబోజు క్యాండిల్స్ గురించి కంప్లీట్గా అర్థమైందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఇలా సిరీస్ ముందుకెళ్లే కొద్దీ మీకు మంచి లెర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.